ఎడారిలో సెలయేర్లు జూలై 17వ తేదీ. నేను నిమ్మలించి నా నివాస స్థలమున కనిపెట్టుచుందును. యెషయా గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. అష్షూరు సైన్యం ఐథోపియా అనగా కూషు దేశం మీదికి దండెత్తింది. అష్షూరు వాళ్ళు పొడవుగా ఉండి మృదువైన చర్మం కలిగిన వారట. ఆ సైన్యం దండెత్తి వస్తూ ఉండగా దేవుడు వాళ్ళని అడ్డగించడానికి ఏమీ పూనుకోలేదు. వాళ్ళు ఇష్టం వచ్చింది చేయడానికి వాళ్లకు అధికారం ఉన్నట్టుగా ఉంది. దేవుడు తన నివాస స్థలం నుండి వాళ్లను కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. వారి మీద మామూలుగానే ఎండ కాస్తూ ఉంది. అయితే కొంతసేపటికి కోత పనివాడు కొడవలి వల్ల తెగిపడుతున్న ద్రాక్ష తీగల్లాగా మిడిసిపడుతున్న ఆ సైన్యమంతా కుప్పగోలిపోయింది. దేవుని ఊహలు ఎంత గంభీరమైనవి! ఆయన మెదలకుండా ఉండి కనిపెడుతున్నాడు. ఇది నిస్సహాయతతో కూడిన నిర్లిప్తత కాదు. ఆయన మౌనం అంగీకారం కాదు. ఆయన కేవలం సరి అయిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. తరుణం ఆసన్నమైనప్పుడు ఆయన లేస్తాడు. దుష్టుల పథకాలు ఇక ఫలించబోతున్నాయి అన్నప్పుడు గొప్ప ఆపదని వాళ్ళ పైకి పంపించి వారిని లొంగదీస్తాడు. లోకంలో ప్రబలుతున్న దౌష్ట్యాన్ని మనం చూస్తూ, అన్యాయాలు అక్రమాలు వర్ధిల్లడానికి గమనిస్తూ, మనలను అసహించుకునే వాళ్ళ దౌర్జన్యాలకు గురై అల్లాడుతూ ఉన్నప్పుడు ఈ మాటలను గుర్తు తెచ్చుకుందాం. దేవుడు ప్రస్తుతం నిమ్మలంగా ఉండి కనిపెట్టి చూస్తున్నాడు. దీన్నే మరో విధంగా చూడవచ్చు. తుఫానులో తెడ్లు వేయలేక అష్టకష్టాలు పడుతున్న తన శిష్యుల్ని చూశాడు యేసు ప్రభు. బేతనీలో తాను ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ లాజరు జబ్బుపడి ప్రాణాలు వదులుతూ ఉండడం ఆయనకి తెలుస్తూనే ఉంది. అతన్ని రాతి సమాధికి మోసుకుపోవడం ఆయన దివ్య దృష్టికి కనబడుతూనే ఉంది. బంధువుల హృదయాలు మెల్లమెల్లగా కృంగిపోవడం ఆయనకు తెలుసు. అయితే తాను జోక్యం కలిగించుకోవడానికి సరి అయిన సమయం కోసం ప్రభువు ఎదురు చూశాడు. నీ విషయంలో కూడా ఆయన మెదలకుండా ఊరుకుంటున్నాడా? అయితే ఆయన నీ పరిస్థితుల్ని గమనించడం మాత్రం మానలేదు. ఆయన అన్నీ చూస్తూనే ఉన్నాడు. నీ నాడిని పరిశీలిస్తూనే ఉన్నాడు. ఏమి జరుగుతున్నదో నిశ్చింతగా పరిశీలిస్తూనే ఉన్నాడు. సరి అయిన తరుణం ఆసన్నమైనప్పుడు ఆయన దిగి వచ్చి నిన్ను ఆదుకుంటాడు. ఆయన ప్రశ్నలు ఎలాంటివైనా, ఆయన మౌనం ఎలాంటిదైనా, ఆయన చురుకుదనం, వివేచన, దక్షతల విషయంలో మాత్రం మనకు సందేహాలు అవసరం లేదు. శ్రమల్లో నలిగే హృదయమా, సందడి చేయకు. దేవుని ఎదుట మౌనాన్ని ధరించుకో. తన ఇష్ట ప్రకారం నిన్ను కొట్టేవాడాయన. ప్రార్థించే హృదయమా, గోల చెయ్యకు. ఇచ్చిన మాటని మీరలేడాయన. ఓపికతో దేవుని సన్నిధిన కనిపెట్టే హృదయమా, బలము తెచ్చుకో. ఆలస్యమైన నమ్మికతో ఎదురుచూడు. సమయం మించేదాకా ఉండడాయన, సందేహం ఎందుకు? దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.